హాయ్! ఈరోజు వినాయకుడి డెకరేషన్ అనమాట. వినాయక చవితికి. నిన్న ఇవ్వాల్సిన వీడియో ఇది. సో, మొన్న మేము డెకరేషన్ చేసిన ఇది స్టెప్ బై స్టెప్ పెడుతున్నాననమాట. బ్యాక్‌గ్రౌండ్ అంతా మేము చేసిందే. యాక్చువల్‌గా అది పేపర్ ప్లేట్స్ అండ్ ప్రసాదం కప్స్ ఉంటాయి కదా! ఆకులతోవి. దాంతో డెకరేషన్ చేసిందనమాట. సో, మధ్యలో ఒక చిన్నగా లైటింగ్ పెట్టి మొత్తం సెట్ చేసాము. ఇది బిఫోర్ అనమాట. స్టార్ట్ అయితే ఇట్లా చేద్దామనుకోని ఇక్కడికి స్టార్ట్ చేసాము. సో, బ్యాక్ సైడ్ మా కటింగ్ ఎడ్జ్ లోగో వస్తుంది గదా! దాని మీద ఉన్న లైటింగ్‌తో చేసిందనమాట ఇదంతా. మా ఇంట్లో వినాయక చవితి అయితే మాత్రం ఇట్లా స్టార్ట్ చేసాము. ఈ డెకరేషన్స్‌తో. సో, నైట్ డెకరేషన్ చేసేసుకొని వినాయకుడిని అంటే నేనైతే మాత్రం కంపల్సరీగా మట్టితో చేసిన దాన్నే తీసుకొచ్చుకుంటాను. నాకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవి ఇష్టం ఉండదు. సో, అందుకని కొంచెం చూసి మా వినాయకుడిని తీసుకొచ్చాము. ఇక్కడి వరకైతే మేము నైటే డెకరేషన్ చేసి పెట్టాము. సో, మార్నింగ్ వచ్చేటప్పటికి ఇంకా పత్రి, సో, అంబ్రెల్లాస్, గొడుగు అంటే నాకైతే వాటిని ఏమనాలో తెలీదు గానీ, లెక్క అయితే మాత్రం అదనమాట. సో, ఇవన్నీ ఫ్రూట్సు, ఫ్లవర్సు సో, అన్నీ పెట్టి డెకరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా మొత్తం ఈరోజు ఇదే హడావిడి సరిపోతుంది మాకు. ఎక్కడెక్కడ ఏమేమి అమ్ముతారో అవన్నీ కొన్నాను. అంటే నాకు ఏది కూడా మైనస్ అవ్వకూడదని చెప్పేసి మొత్తం తీసుకున్నా. మరి అవి పెట్టొచ్చా? పెట్టకపోవచ్చా? అంటే మేము అటు పూర్తిగా ఇందులోనూ లేము, అందులోనూ లేమనమాట. అందుకని ఇట్లా అనమాట. సో, ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం సారీ. ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసి ఉంటే మాత్రం కొంచెం చూసి చూడకుండా వదిలేయండి. బట్ నాకిష్టం ఏంటంటే వినాయకుడిని మొత్తం మంచిగా ప్రసాదం పెట్టి అట్ ద సేమ్ టైమ్ మంచిగా డెకరేషన్ చేసి అంటే ఆ ఫ్లవర్స్ పెట్టకూడదు, ఆ లీవ్స్ పెట్టకూడదు అట్లా ఉంటాయి కదా! అవి నాకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటూ వచ్చానన్నమాట. వినాయక వ్రతకల్పము అయితే మాత్రం హస్బెండ్ మాత్రం చదివారు. అది మనసు మీద తిరగదనమాట. అందుకని ఆయనే చదవాలి అది. సో, ఇది కంప్లీట్‌గా డెకరేషను. మీకు నచ్చితే ఒకసారి హాయ్ ఏసుకోండి. ముస్లిమ్స్ పూజ చేస్తే ఇట్లా కంప్లీట్‌గా ఉందో, అన్‌కంప్లీట్‌గా ఉందో తెలీదు గానీ, ఇంతవరకైతే నాకు తెలిసినవన్నీ నేను కొన్నాను. తీసుకొచ్చి పెట్టాను. అంటే ఫ్రూట్స్ కూడా పెడతారంట. ఫ్రూట్స్ అవన్నీ. ఇది మేము ఈ ఇయర్ ఒకటే చేయట్లేదు. ప్రతి ఇయరు చేస్తాము. ఒక 25 ఇయర్స్ నుండి నా పెళ్ళైనప్పటి నుండి కూడా మేము చేస్తూనే ఉన్నాము. ఈ ఒక్క రోజుతో మేము చేసిందేం కాదు. సో, ప్రతి ఇయరు ఉంటుంది నాది వీడియోస్‌లో కూడా ప్రతి ఇయరు ఒక్కొక్కలా డెకరేషన్ ఉంటుంది. సో, ఈ ఇయర్ అయితే మాత్రం ఇట్లా డెకరేషన్ చేసాము. అంటే ఆకులు కప్స్‌తో. సో, అదనమాట. సో, ఇలా స్టార్ట్ అయితే చేసాము. ప్రసాదాలు కూడా పెట్టాను. ఉండ్రాళ్ళు అండ్ గారెలు, పూర్ణాలు, పులిహోర చేసి పెట్టాననమాట. మా వినాయకుడికి డీజే ఎఫెక్ట్ అనమాట. అంటే బర్త్‌డే కదా! బర్త్‌డేనే కదా! బర్త్‌డే. వినాయకుడి బర్త్‌డే అని బర్త్‌డేకి డీజే ఎఫెక్ట్ స్పెట్స్ ఒకటి స్పెషల్ ఎఫెక్ట్ చేసాం. ఈయన మా పెద్దాయననమాట. పెద్దబ్బాయి. ఈయన మా చిన్నబ్బాయి. ఈయనకి ఈసారి కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చింది. అది హైలైట్ ఆఫ్ ఇయర్ అన్నమాట. సో, అది. ఐ హోప్ ఇదైతే మీకు నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఈ వీక్ క్వెషన్ ఉంటుంది కదా! ఆ క్వెషన్ కూడా ఇందులోనే అడుగుతాను. ఈసారి మనమైతే మాత్రం కంపల్సరీగా పీల్ ఆఫ్ లిప్‌స్టిక్స్ అనమాట. 5 మెంబర్స్‌కి ఇస్తున్నాను. ఈ పీల్ ఆఫ్ లిప్‌స్టిక్స్ ఎట్లా వాడతారు అన్నది కూడా ఒక వీడియో చేశాను. అది కూడా వీడియో పెడతాను 2 డేస్, 3 డేస్‌లో. ఆ పీల్ ఆఫ్ లిప్‌స్టిక్స్ ఎలా వాడతాము అన్నది ఒకటి. ఆ పీల్ ఆఫ్ లిప్‌స్టిక్స్ కూడా గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. 5 మెంబర్స్‌కి ఇస్తాను. సో, మీరందరూ కూడా ఆ క్వెషన్ లాస్ట్‌లో అడుగుతాను కాబట్టి కొంచెం వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి.
అలాగే మా మోక్షికి మాత్రం ఈసారి అసలు ఈ ఇయర్ అయితే కేక పుట్టించేసింది. త్రీ త్రీ టైమ్స్ ఆ అమ్మాయే లక్కీ విన్నర్. 3 టైమ్సే కదా, 3 టైమ్స్. వాళ్ళ వాళ్ళ మొత్తం అంటే ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పడం వల్ల ఏమో వాళ్ళ గ్రూప్ ఒక గ్రూప్ అయ్యారనమాట. ఆ గ్రూప్ అంతా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాగే మా జాస్మిన్ వీళ్ళు కూడా ఒక గ్రూప్ అనమాట. వీళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా దాంట్లో ఇస్తున్నారు. ఎవరికి వచ్చినట్టే కదా గిఫ్ట్. సో అందుకని అనమాట వాళ్ళందరూ హ్యాపీగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా నజ్మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మన నజ్మా అయితే లైవ్లో అసలు కేక కొట్టించేస్తుంది. సో అదనమాట. ఎలా అంటే ఇందాక ఎలా అంటే మీరు చెప్పారు కదా, మోక్షి వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నారు కదా. నిజంగా వాళ్ళు ఒక 10 మెంబర్స్ వరకు అలా వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళు లైవ్ పెట్టేటప్పుడు ఒకళ్ళు చెప్పుకొని సబ్స్క్రైబ్లు చేసుకుని లైక్ పెట్టుకుంటున్నారు, కమెంట్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మంచి బాగుంది. అలాగే జీనత్ జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు కూడా గ్యాదర్ అవ్వడం, అలా చేసుకుని ఆ గిఫ్ట్స్ అటు వెళ్ళిపోతున్నాయి మనకి. సో అలా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి కొద్దిగా షేర్ చేస్తే మాకు బాగుంటుంది, మీకు కూడా బాగుంటుంది. హ్యాపీగా గిఫ్ట్ వస్తుంది. అండ్ ఈ గిఫ్ట్ లేడీస్ యూస్ఫుల్ గా ఉంటుంది. సో మనం అందరం ఒక బ్యాచ్ ఒక గ్రూప్ లాగా క్రియేట్ అవుదాం ఇన్ ఫ్యూచర్లో. సో ఈరోజు క్వశ్చన్ అయితే మాత్రం ఇందులో ఉన్న ఒక మనీ అంటే ఏమంటారు, నోట్, ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్ ఏంటి, ఆ నోట్ ఎంత నోట్ అంటే అది తాంబూలంలో పెట్టాము. తాంబూలంలో పెట్టిన నోట్ ఏంటి, ఎంత, అదొకటి ప్రైజ్. ఇది మేము పెట్టిన ప్రసాదాలు ఏంటి, అంటే వండిన ప్రసాదాలు ఏంటి. ఇవన్నీ ప్రసాదం లెక్కే వస్తాయి ఫ్రూట్స్, బట్ కాదు నేను వండిన ప్రసాదం ఏంటి అన్నది ఈరోజు క్వశ్చన్. సో వీళ్ళకి మాత్రం కంపల్సరీగా నేను గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను కొరియర్ కూడా చేస్తున్నాను. మోక్షి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోనసీమ వాళ్ళు అనమాట. సో వాళ్ళందరికీ కూడా మేము గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరు కలిసి మమ్మల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేయించండి అందరితో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ మీ ఫ్రెండ్స్తో, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అది ప్రూఫ్ కూడా పెడతాను యాక్చువల్గా మేము ఎవరికి ఇస్తున్నాము అన్నది లైవ్లో. అలాగే మీకు ఏమన్నా నాతో అంటే ఈ బ్యూటీకి సంబంధించిన టిప్స్ అండ్ ఇవి కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ.